నమస్తే. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రాజేష్ రెడ్డి గారు, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. హలో సార్. హాయ్ మేడం. సార్ 000 మనం లాస్ట్ ఎపిసోడ్‌లో 555 గురించి 10, 10, 10 గురించి మాట్లాడుకున్నాం. 000 కనిపిస్తుంది మనకి. ఎక్కడైనా మనకి ఆ 000 కనిపిస్తున్నప్పుడు కానీ, ఆ ఏంజెల్ నంబర్ మనకి ఏం చెప్తుందని మనం ఫీల్ అవ్వాలి. దీనికి మేనిఫెస్టేషన్ చేయటానికి ఏమైనా టెక్నిక్ ఉన్నాయా? మన 555 గురించి చేస్తున్నట్టు? ఇది మన వే ఆఫ్ లైఫ్ యాక్చువల్గా. హ్మ్. జీరో నా ప్రతి నా బిగినింగ్ ఎపిసోడ్ నుంచి కూడా చెప్తాను, ఏదైనా జీరో. హ్మ్. సో ఎప్పుడు మనం జీరో అన్నది అనుకున్నప్పుడే మన మైండ్ మనం ఏదైతే అట్రాక్ట్ చేసుకొని మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నామో దానికి ప్రాపర్ అలైన్ అవుతుంది. ఈ జీరో వదిలి జీరో పక్కన పెట్టేసి మనం వేరే వాటి వైపు ఎక్కువ వెళ్తున్నామో ఇట్ విల్ బి నెగిటివ్ సైడ్. సో అందుకని నేను ఎలా చెప్తానంటే సైకలాజికల్గా లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్. సో జీరో థింక్ లైక్ లెఫ్ట్ సైడ్. ఈ లెఫ్ట్ నుంచి అలైన్మెంట్ రైట్కి వచ్చేసింది, హ్మ్. ద వాల్యూ ఇస్ ఇంక్రీస్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళింది, అది జీరో తగ్గిపోతుంది. తగ్గిపోతుంది వాల్యూ. సో ఇది బేసిక్ ప్రిన్సిపల్ అన్నట్టు దీనికి. సో జీరో అనేది మనం చెప్పుకున్నాం, జీరో అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది లైఫ్లో, ఎవరితో స్టార్ట్ అవుతుంది, ఆ జీరో అనే దానికి ఏంటి అనేది మనం ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ అవ్వడానికి ఫస్ట్ జీరో కాంబినేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. హ్మ్. హూ ఈస్ ద ఫస్ట్ జీరో కాంబినేషన్? కొంచెం సైకలాజీది, బట్ ఈ వీడియోని మల్టిపుల్ టైం చూస్తే అందరికీ అర్థమవుతుంది. ఒక్కసారి ఫస్ట్ టైం కొంచెం సుకుమార్ సినిమా చూసినట్టు అనిపించవచ్చు, బట్ రెండోసారి చూస్తే దాని యాక్చువల్ సెన్స్ అర్థమవుతుంది. ఫస్ట్ జీరో ఎక్కడ ఫామ్ అయింది మన లైఫ్లో? వెన్ ద ఫస్ట్ When we are birth under. బర్త్, రైట్. సో ఫస్ట్ జీరో అటాచ్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమోషన్స్. Hmm. ఎమోషన్స్ లేకుండా లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అవ్వదు. ఎమోషన్ అనేది లేకపోతే అస్సలు ఉండదు. ఫస్ట్ జీరో ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో వేరే కంట్రీస్లో అయితే ఇంకా ఎక్కువగా అటాచ్మెంట్ ఉంటుంది, మన దగ్గర కాంబినేషన్ ఉంటుంది. ఫస్ట్ జీరో ఈజ్ మస్ట్. అంటే ఫస్ట్ జీరో ఇండికేట్స్ యువర్ మదర్. Hmm. సో ఎమోషన్ బాండింగ్ ఆఫ్ మదర్ అంటే ఏంటి? మన పేరెంట్స్తోనే ఎమోషన్స్ బాండింగ్ ఉండాలి. చాలామంది చేస్తున్న వరస్ట్ పాయింట్ ఏంటి, మనం మన డే టు డే లైఫ్లో బిజీ ఉండి రోజు రోజుకి మన ఎమోషన్స్ అన్నీ డిక్రీజ్ అయిపోయి మన అటాచ్మెంట్ విత్ పేరెంట్స్ తగ్గిపోతుంది. అటాచ్మెంట్ విత్ పేరెంట్స్ అంటే నేను అనేది అటాచ్మెంట్ అంటే ఓకే, మేము ఇప్పుడు మీరు చెప్తున్నారు మేము వెళ్ళి ఇప్పుడు ఊర్లో ఉన్న పేరెంట్స్ దగ్గర ఉండాలి, మాకు కుదరదు కదా, జాబ్స్ ఉన్నాయి, మా వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి కదా అంటారు. నేను అనేది మీరు వెళ్ళి అక్కడ 24/7 మీ పేరెంట్స్తో గడపమని కాదు. మీ మనసులో పేరెంట్స్కి ఇంపార్టెన్స్ ఆఫ్ ఎమోషన్, Hmm. ఆ ఎమోషన్ ఇంటెలిజెన్స్ అనే ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. దాని మీద చాలా డిఫరెంట్ బుక్స్ ఉన్నాయి. ఆ ఎమోషన్స్ అనేవి మీరు ఎలా క్యారీ చేస్తున్నారు, అది మోర్ ఇంపార్టెంట్. ఫస్ట్ జీరో ఈజ్ మస్ట్ అన్నట్టు. ఎందుకు? మూలం ఎక్కడ? అక్కడే కదా. సో కాబట్టి హౌ యు ఆర్ ట్రీటింగ్ యువర్ పేరెంట్స్, Hmm. దీనికి ఇప్పుడు అనుకోవచ్చు దీనికి లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధం ఏంది? నేను మేనిఫెస్ట్ చేస్తున్నా, విజువలైజ్ చేస్తున్నా, నాకు రావాలి కదా, దీనికి లింక్ ఏంది అని ఉంటుంది. రూట్ లేకుండా ఫ్రూట్ వస్తుందా? రాదు. రాదు. కాబట్టి మీ జన్మకి సంబంధించిన రూటే ఫస్ట్ జీరో. కాబట్టి మీరు అక్కడ ఉన్న ఎమోషన్స్ క్యారీ చేయనప్పుడు మీరు ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్న అట్రాక్షన్ ఎమోషన్ వర్కౌట్ అవ్వదు. Hmm. కాబట్టి అది మోర్ ఇంపార్టెంట్. సో కాబట్టి ఫస్ట్ థింగ్ ఈజ్ పేరెంట్స్ రిలేషన్ ఇప్పటికీ ఎట్లా ఉంది అనేది. మనం ఒక చోటుకి వెళ్ళాం ఇంటర్వ్యూకి, Hmm. సింపుల్ లేమ్యాన్ లాంగ్వేజ్. మనం ఒక చోట ఇంటర్వ్యూకి వెళ్ళాం, మనం ఇంటర్వ్యూ ఇస్తున్నాం. వాళ్ళకి మనం సెలెక్ట్ అవ్వాలా లేదా అంటే వాళ్ళకి కొన్ని పారామీటర్స్ ఉంటాయి కదా, Hmm. ఎందుకు సెలెక్ట్ చేయాలి, ఏ స్కిల్ ఉందని. సేమ్ అలాగే మనం రోజు యూనివర్సిటీని అడుగుతున్నాం, నాకు ఇది కావాలంటే యూనివర్సిటీ కూడా కొన్ని పారామీటర్స్ ఉంటాయి కదా. ఆ పారామీటర్స్లో ఫస్ట్ పారామీటర్ ఇది, Okay. హౌ యు ఆర్ రిలేషన్ విత్ ద పీపుల్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఫస్ట్ జీరో అయిపోయిన తర్వాత నెక్స్ట్ జీరో ఈజ్ నో నెగిటివ్ థాట్స్. Hmm. సో ఫస్ట్ ఈజ్ ఎమోషన్స్, సెకండ్ వచ్చేసి థాట్స్. సో ఎమోషన్ ఈజ్ రిలవెంట్ టు యువర్ హార్ట్, Hmm. థాట్ రిలవెంట్ టు యువర్ మైండ్. Mind. సో సెకండ్ జీరో ఏమి ఇండికేట్ చేస్తుందంటే, నువ్వు ఇవాళ అనుకున్నావు ఓకే లా ఆఫ్ అట్రాక్షన్ వీడియో చూశాను, నేను ఇది మేనిఫెస్ట్ చేస్తాను, 10 రోజుల్లో నాకు ఇంత కావాలి,
బట్ నీకు నెక్స్ట్ ఒకసారి మేనిఫెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ 1 అవర్లో నీకు డౌట్ వచ్చింది, అవును రియల్గా అవుతుందా, దెన్ ఇట్ వోంట్ వర్క్. ఓకే. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు అన్ని వేల కోరికలు అక్కర్లేదు, ఓన్లీ ఒక కోరికను, కానీ దాని మీద మళ్ళీ మీకు నెగిటివ్ థాట్ రాకూడదు. కాన్ఫిడెన్స్ మన మీద మనకి లేనప్పుడే నెగిటివ్ థాట్ నెగిటివ్ థాట్ వస్తుంది. వస్తుంది. సో కాబట్టి అది, సో ఇప్పుడు ఏదైతే ఫస్ట్ మనం జీరో కాంబినేషన్ ఎమోషన్ అనుకున్నామో, ఈ ఎమోషన్కి మన థాట్తో ఉన్న యూనివర్సల్ని మనం కనెక్ట్ చేస్తున్నాం అన్నట్టు. ఎప్పుడైతే మనం ఆ థాట్ మీద అసలు ఇంకో జీరో ఉంది కదా, జీరో డౌట్ ఉండి జీరో నెగిటివ్ థాట్ ఉంటే, అండ్ యువర్ ఎమోషన్స్ ఆర్ మ్యాచింగ్ విత్ యువర్ బర్త్ ఎమోషన్. ఎందుకంటున్నాను, చిన్నపిల్లలకి దెర్ ఈజ్ నో పాజిటివ్, దెర్ ఈజ్ నో నెగిటివ్, అంటే న్యూట్రల్గా ఎమోషన్స్ ఉంటాయి మదర్ దగ్గర ఉన్నప్పుడు. మనం ఎంత పెద్దగా అయినా మదర్ దగ్గరికి వెళ్ళంగానే వీఆర్ న్యూట్రల్, వీ డోంట్ హ్యావ్ మోర్ ఎమోషన్, వీ డోంట్ హ్యావ్ లెస్ ఎమోషన్. ఆ ఎమోషన్ చిన్నప్పుడు ఎలా అవుతుందో అలాగే ట్రీట్మెంట్ దొరుకుతుంది, రైట్? సో కాబట్టి ఇక్కడ కూడా యూనివర్స్ ఏం చేస్తుందంటే, యువర్ ఎమోషన్స్ విల్ బి న్యూట్రల్. నీకు పాజిటివా నెగిటివ్ అనేది యూనివర్స్ విల్ డిసైడ్, హౌ అవర్ మదర్ విల్ డిసైడ్ అట్ ద టైమ్ ఆఫ్ చైల్డ్హుడ్. అండ్ ఇప్పుడు వెళ్ళినా అలాగే ట్రీట్మెంట్ ఉంటుంది, దెర్ ఇస్ నో డిఫరెన్స్. అవును. సో ఇక్కడ వేరే రిలేషన్స్లో డిఫరెన్స్ ఉంటుంది, కానీ మదర్ దగ్గర డిఫరెన్స్ ఉండదు. ఓకే, కాబట్టి ఈ 3 జీరోస్ని అలైన్ చేసుకోవాలి. ఈ అలైన్ చేసుకున్న తర్వాతనే మీరు మేనిఫెస్ట్ చేయాలి. అప్పుడు ఆ మేనిఫెస్టేషన్కే యూనివర్సల్ కాన్సెప్ట్ ఆఫ్ లాస్ అనేవి మ్యాచ్ అవుతాయి. అలా కాకుండా ఒకరోజు మనం కోరుకుంటున్నాం కానీ ఎమోషన్ లేదు, ఇట్ వోంట్ వర్క్. సో కాబట్టి జీరో సంబంధించిన మదర్తో ఎలాంటి ఎమోషన్ ఉంటుందో, యూ ట్రీట్ ద సేమ్ వే ఇన్ యూనివర్స్ ఆల్సో. ఇప్పుడు మదర్ అన్ని మనకి ఇస్తుందా? నో. ఓకే. కొన్ని కరెక్ట్ కాదు అనిపిస్తే అబ్జెక్ట్ చేస్తారు కదా చిన్నప్పుడు మనకి. అవును, మనకి ఏదైతే మంచిది అంటారో అదే ఇస్తుంది. కాబట్టి యూనివర్స్ నాకు ఇవ్వదు అనేది అపోహ. యూనివర్స్ ప్రతి ఒక్కరికి అన్ని ఇస్తుంది. బట్ యువర్ ఎమోషన్ షుడ్ బి లైక్ ఏ మదర్ అండ్ కిడ్. ఓకే, ఆ ఎమోషన్ ఉండాలి. మళ్ళీ జీరో నెగిటివ్ అవుతుందా కాదా, అండ్ జీరో డౌట్. ఇక్కడ నెగిటివ్కి డౌట్కి తేడా ఉంది. డౌట్ అంటే మీకు క్వశ్చన్ మార్క్ అవ్వదేమో అని, నెగిటివ్ అంటే అసలు కాదేమో, అసలు థాట్ రాకూడదు, ఇంకో వేరే థాట్ రాకూడదు, ఓన్లీ సింగిల్. సో నేను ఇది అవ్వాలి అనుకుంటున్నా అంటే అవ్వాలి అంతే, దాని మీద అవుతానా లేదా, ఇప్పుడు అవుతానా ఎప్పుడు అవుతానో తెలియదు, ఇలాంటివి వద్దు, సింపుల్. సో అదే బిలీవ్నెస్ సేమ్ థింగ్ మనకి మన మదర్ దగ్గర దొరుకుతుంది. మీరు వెళ్ళి నేను ఇది అవ్వాలనుకుని చిన్నప్పుడు ఏదైనా చెప్తే, షీ విల్ ట్రీట్ యాజ్ ఎ పర్ఫెక్ట్ స్టేట్మెంట్. సో మా అబ్బాయి యాక్టర్ అవ్వాలి అని చెప్పాడు అంటే షీ విల్ ఆల్రెడీ బిలీవ్ ఇట్. ఈవెన్ కిడ్ బిలీవ్ చేయనప్పుడు కూడా మదర్ బిలీవ్ చేసేస్తుంది బేస్డ్ ఆన్ ఈజ్ యాక్టివిటీస్. సేమ్ అలాగే యూనివర్స్ కూడా అలాగే ట్రీట్ చేస్తుంది. సో అందుకని నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, ఏదైనా బిగిన్ విత్ జీరో విత్ మదర్. ఈ ఎమోషన్స్ లేకపోతే మనకి రావు, ఎన్ని గంటలు చేసినా రావు. ఓపెన్గా చెప్తున్నాను నేను ఎవరికైనా. సో ఆ ఎమోషన్స్ మ్యాచ్ చేసుకొని చేస్తే 100% రిజల్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.